నాయనమ్మా అన్న ఎక్కడుండు? నాకు తెలియదు. హాయ్ హలో వెల్కమ్ టు వనితా టీవీ. నేను మీ దివ్య. అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్ ఇది అన్నా చెల్లెళ్ళ పండుగ. ఇది అక్కా తమ్ముళ్ళ పండుగ. అన్నా చెల్లెలు ఇద్దరు ఒకరికొకరు భరోసా ఇచ్చుకునే పండుగ. మరి ఈ సందర్భంగా ఇండస్ట్రీలో సింగర్స్ గా తమదైన ముద్ర వేసి ప్రేక్షకుల్ని అలరిస్తున్న బ్రదర్ అండ్ సిస్టర్ సాకేత్ అండ్ సోనీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళు రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే వాళ్ళ కెరీర్ ముచ్చట్లు వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్. హలో అండి. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. యు బోత్ లుక్ సో గుడ్. థాంక్యూ. హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ. చూస్తున్న అందరికీ వనితా హ్యాపీ టీవీ రాఖీ. ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో చెప్పండి, నిజంగా అంటే ప్రతి ఇయర్ మీరు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా? లేదండి, ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్ గా పటాకులు కాల్చి హోలీ Kites రంగులు ఎగరేసి. వేసుకొని సాయంత్రం కైట్లు ఎగరేసి క్లోజ్ చేద్దాం అంటే అనుకుంటున్నాం. ఓకే ఓకే, ఇది కాదండి, రాఖీ ఎవరైనా కాబట్టి రాఖీ ఎవరైనా అలాగే సెలబ్రేట్ జనరల్లీ చేసుకుంటాం. బేసిక్ గా రాఖీ మేము కట్టించుకుంటాం, సెలబ్రేట్ వాళ్ళు చేసుకుంటాం. అంటే మీరు డబ్బులు ఇస్తే మీరు హ్యాపీగా అదే సెలబ్రేట్ మరి దాన్నే చేసుకుంటారు. సెలబ్రేషన్ అంటే. అంటే మీరు మాకేం చెప్పింది ఎలా ఉండదు. ఉందంటే మేము మేము ఆనందంగా ఇయర్ మొత్తం ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆ లెవెల్లో మమ్మల్ని హ్యాపీ మేము చేయాలి. మేము ఏ అబ్బాయిలు కూడా పెద్ద సెలబ్రేట్ చేసుకోరండి రాఖీ. యు షుడ్ బి ప్రౌడ్ టు హావ్ such a great sister. అది ఉంటదండి కానీ సెలబ్రేషన్ ఉండదు. ఓకే. యాక్చువల్లీ సెలబ్రేషన్ అన్న ఇయర్ మొత్తం నేను పీస్ఫుల్ గా బతకనిస్తాను కదా ఈ రోజు తర్వాత. పీసెస్ ఎప్పుడు రాలండి, పీస్ఫుల్ ఎందుకు. సో సోనీ గారు మీరు చెప్పండి, అంటే ప్రతి ఇయర్ తో పాటు ఈ ఇయర్ కూడా అంటే ఎప్పుడు ఆయనే గిఫ్ట్ ఇస్తారా లేకపోతే మీరు డిమాండ్ చేస్తారా? యాక్చువల్లీ ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను డిమాండ్ చేశాను. దాని ముందు నేను రిమైండ్ అయ్యాను. అంటే నాకు డిమాండ్స్ ఎలా చేయాలని ఇన్నేళ్ళు నేర్పించాడు. ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తాను. అదేం లేదులేండి, బేసిక్ గా నా పెళ్ళైన తర్వాత వాళ్ళ వదిలిని చూసుకొని నేర్చుకొని డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. తప్పలేదు. తప్పలేదు. ఓకే. సో ఈ ఇయర్ ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ అంటే మనం తెలుసుకోవచ్చా? ఒకటి ఏదో టెండర్ పెట్టిందండి, అది పోయిపోయి నిన్ననే పెట్టింది. అది రేపు ఎల్లుండో రావాలి. ఆన్లైన్ ఆర్డర్ పెద్దదే, ఒక మంచి బ్యాగ్. ఓకే, దట్స్ రియల్లీ గుడ్. మరి జనరల్లీ రక్షాబంధన్ అంటే సిస్టర్ కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా అన్నయ్య తోడుంటాడు అని అర్థం కాబట్టి, సో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ లో సోనీ గారికి ఎప్పుడు అండగా ఉంది? చెప్పు నువ్వే. అసలు మీరే చెప్పాలి. ఎస్, ఏ సిచ్యువేషన్స్ లో మీకు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది మీ బ్రదర్కి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంట్లో తిట్లు పడేటప్పుడు. అంటే అన్న తిట్టొచ్చు కానీ ఇంకెవరు తిట్టద్దు, అది పాలసీ మా అన్నది. ఇప్పుడు కాదు, లైక్ నేను పుట్టినప్పటి నుంచి కూడా. అంటే అన్న కూడా చిన్న పిల్లాడు, నన్ను తిట్టండి కావాలంటే, దాన్ని ఏమనొద్దు అన్నాడు. పాపం బయట చూసిన వాళ్ళు పాపం నన్ను ఎవరిని ఏమననియడు అని అనుకుంటారు. మళ్ళీ మా అన్న తిడతాడు. చిరంజీవి గారు అంత చెప్పారు కదండి, తెలుగు నువ్వు మాట్లాడద్దు, ఐ క్యాన్ అని. అలానే మీరు తిట్టద్దు, ఐ క్యాన్. ఎస్, సిన్స్ వీఆర్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ యాజ్ వెల్, ఇంకా ప్రొటెక్షన్ లేని ఏరియా అంటూ లేదు. హీ ప్రొటెక్ట్స్ మీ ఎవ్రీవేర్. 360 degrees ప్రొటెక్షన్ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. సో ఇంకా అది అసలు నన్ను ఒకళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారన్న ఫ్యాక్ట్ ఎంత అలవాటు అయిపోయిందంటే అదొకటి ఎగ్జిస్ట్ అవుతుంది అన్న విషయం కూడా మర్చిపోయాను. అంత లగ్జూరియస్ లైఫ్ నాది ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ 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 బ్లెస్డ్ టు హ్యావ్ బ్యూటిఫుల్ బ్రదర్ అండ్ ఆల్సో ఆల్ ద బ్రదర్స్, నా ఓన్ బ్రదర్స్ అందరు కూడా. ఓకే, అందరికి చిట్టి చెల్లిని నేను. సో నా చుట్టూ పిల్లర్స్ లాగా, బాడీ గార్డ్స్ లాగా ఉంటూ ఉంటారు. సో మీరు చెప్పండి, అంటే లైక్ సోనీ గారు మిమ్మల్ని ఏ విషయాల్లో ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు? అన్ని బేసిక్ గా మేము ఇద్దరం తోడు దొంగలం. సో నేను చేసే గొప్ప గొప్ప పనులన్నీ కవర్ చేసేది సోనీ. జనరల్లీ ఎవరు ఎక్కువ అల్లరిగా ఉంటారు ఇంట్లో? మీరేనా? అన్డౌటెడ్లీ నేనే. అంటే అది మాకు యూట్యూబ్ ఛానల్ లో బాగా తెలుసు. ఇంకొకటి ఉంది, ప్రాబ్లం ఏంటో చెప్తాను. ఇద్దరు ఏదైనా ఒక వర్క్, ఒక పాట నేర్చుకోవాలంటే అన్న ఒకసారి వింటే వచ్చేస్తుంది. నేను కూర్చొని దాని మీద బాగా ఎఫర్ట్ పెట్టాలి. నేను హార్డ్ వర్క్, అన్న స్మార్ట్. ఇద్దరు ఆ లెవెల్ కాబట్టి, స్మార్ట్ కాబట్టి చేసేసి అల్లరికి వెళ్ళిపోవచ్చు. హార్డ్ వర్క్ కదా, కొంచెం టైం ఎక్కువ పెట్టాలి. అందుకు కొంచెం ఎక్కువ టైం ఉండేసరికి అంటే జనరల్లీ సినారియో ఏంటి అంటే, టు బి ఫ్రాంక్, నాకు పర్సనల్ లైఫ్ లో కూడా ఐ హావ్ అన్ ఎల్డర్ బ్రదర్. సో చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, మాకు మా అన్నయ్య వేరే సిస్టర్స్ ని ఎవరినైనా కూడా, ఇప్పుడు పెద్ద మచ్చలే కానీ, పిన్ని కూతురు అలా ఉంటారు కదా,
వాళ్ళని చెల్లి చెల్లి అని వాళ్ళకి ఎక్కువ ప్యాంపర్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది, చాలా జలస్ ఫీల్ అవుతుంది. తర్వాత ఇప్పుడు వెన్ వి గ్రూ అప్ ఇట్స్ లైక్ చాలా కామెడీ అనిపిస్తుంది, అయ్యో ఇంత ఇన్వెస్టెడ్ ఉన్నానని. So, అదే అలాంటిది జరిగింది. ఎప్పుడైనా మీకు అనిపించిందా? అంటే మా ఆ ఎల్ఎంఏ chance- క్లాస్ లో కూడా నాకు 1,00,000 మంది అన్నలు ఉన్నారు. కొద్ది గొప్ప మా అన్నయ్య జెలసీ ఫీల్ అవ్వాలి, Okay. ఎందుకంటే అవునా? నాకు చేస్తున్నట్టు ఇంతమంది అనిపించిందా? అన్నలు ఉండేసరికి. బేసిక్ గా కానీ అలాంటిది ఎప్పుడు ఏ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకే ఇస్తాం. అంటే అది ఆ చిన్నప్పటి చిన్న నుంచి ఏజ్ లో ఉంది. అంత ఎక్కువ తెలుసు. తెలియదు కదా, తెలుసుగా? ఆబ్వియస్లీ తెలుసు. ఆ, మేము బికాజ్ మేమిద్దరం ఒకటి ఉండేవాళ్ళం. ప్యాంపర్ చేసినా మేమిద్దరం కలిపి ప్యాంపర్ చేస్తాం. ఆ. వేరే వేరే ఇంకా cousins ఇప్పుడు కదా. ఎవరినన్నా చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలంటే నేనే ఇది ఇవ్వు, అదేంటి అది బాగోదు, ఈ ఈ ప్యాంట్ ఇప్పుడు ఇవ్వు, ఇది దాని బాగుంటుంది, birthday ఆ షర్ట్ వస్తుంది. ఇవ్వు, అది బాగుంటుంది అని చెప్పి నేనే ఫర్ సజెషన్ ఎగ్జాంపుల్ పిన్ని కూతురు బర్త్డే వస్తుంది, దాని బర్త్డే వస్తుంది, దానికి ఏదో కొను అని Okay. చెప్పడం, Nice. అదే కొనడం. పర్లేదు, మంచి So, అండర్స్టాండింగ్ ఆ. ఉంది అయితే. బికాజ్ వాళ్ళు అలానే ఉంటారు మాతో Okay. అంతే క్లోజ్ గా ఇద్దరితో కలిపి. So, Fine. సో ఏదైనా సిచ్యువేషన్ లో అప్పర్ హ్యాండ్ ఎవరు గురించుకోండి అన్డౌటెడ్ అలా ఉండడమే కరెక్ట్, అలా ఉండడమే బెటర్. నాకెందుకు టెన్షన్ చిన్న వయసులో. బేసిక్ గా అప్పర్ హ్యాండ్ నాది ఉంటుంది అని చెప్పడం కంటే నాకు ఇచ్చేస్తారని చెప్పడం వాళ్ళు సేఫ్ అవడానికి. టెన్షన్ వద్దు ఆడు నాకు. ఆడు వాడు చూసుకుంటాడులే మనం రిలాక్స్ అని చెప్పి వదిలేస్తారు నా మీద అంతే. కావాల్సినవన్నీ సమకూరిస్తే చేసేస్తాడు క్యూట్ గా. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే లైక్ బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి మీ బ్రదర్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? కొంచెం సన్నగా అయ్యాడు. మావిడ తిండి పెట్టట్లేదు. మా వదిన హెల్దీ ఫుడ్ పెడుతుంది, జంక్ మానిపించింది. సరేలే దాని మనం ఫస్ట్ అంటే అసలు జీరో చేంజ్. సో బేసిక్ గా పెద్ద మ్యారేజ్ అయింది ఆ ఫీలింగ్ లేదు, ఎందుకంటే మేము ఇద్దరం 10th క్లాస్మేట్స్, నేను నా వైఫ్. సో వీళ్ళందరికి ముందు నుంచి తెలుసు. ఆఫ్టర్ మ్యారేజ్ మా అన్న కొంచెం బిజీ అయ్యాడు లైఫ్ లో, కెరియర్ లో, అన్నిట్లో. సో అంతే. అది ఇంకొక డిఫరెన్స్. అంటే మా వదిన కూడా ఎలా అంటే మా ఇంట్లో మనిషిలాగే. సో పెద్ద ఇంట్లో మనిషి లాగే ఏంటి బిగినింగ్ నుంచి బిగినింగ్ నుంచి ఫుల్ సెంటెన్స్ నా భావం అర్థం చేసుకుంటారన్న చూసేవాళ్ళు. మెజరియా కనిపిస్తుంది నాకైతే క్లియర్లీ. అండ్ జనరల్లీ బయట మేము మీకు ఎంత ఫ్యాన్స్, మీ యూట్యూబ్ ఛానల్ కూడా మేము అంతే ఫ్యాన్స్. సో గోల గోల చేస్తుంటారు, అల్లరల్లరి. సో గుడ్ టు సీ. థ్యాంక్ యూ. రాఖీ స్పెషల్ కాబట్టి, సో రాఖీ స్పెషల్ గా ఏదైనా ఒక సాంగ్ పాడినట్లయితే నువ్వు పాడు ఫస్ట్, నువ్వు ఫస్ట్ పుట్టావు కదా. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నేను నిదరవనా. అంతే కదా, నువ్వు అలసిపోతే కూడా నేనే పడుకుంటా అని చెప్తాను. అలానే ఉంది. జస్ట్ అమ్మలో మొదటి సగం అక్షరం నేనే, నాన్నలో మరో సగం లక్షణం నేనే, అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు నేనే నవ్వుతా. ఓకే, థ్యాంక్ యూ అన్న. గాడ్ బ్లెస్. వాళ్ళ బదులు కూడా నువ్వే కొట్టావు కదా ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్లీ అసలు సింగింగ్ అనేది ఈ కెరియర్ గా మీరు మార్చుకోవాలని ఏ పాయింట్ ఆఫ్ టైం అనిపించింది? సో నాకు వెన్ ఐ వాజ్ -6 months ఏజ్, అంటే మా అమ్మ పొట్టలో 3 months ఉన్నప్పటి నుంచి అది బ్రెయిన్ సెల్ పుట్టినప్పటి నుంచి. జనరల్లీ ఎవరిని అడిగినా క్వశ్చన్ వేరే ఉంటుంది, అంటే ఇంటర్ తర్వాత లేకపోతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అవుతుంది. దిస్ ఇస్ సాకేత్, అది ఇలా చెప్పడమే సాకేత్ గారి నేను కొంచెం ప్రహ్లాద్ టైప్ అండి, అంటే అలా అని మా నాన్న హిరణ్యకశిపుడు కృష్ణమూర్తి. బట్ స్టిల్ పుట్టక ముందు నుంచి ఉంది అది మైండ్ లో. సో ఓకే, వెరీ క్లియర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, వెరీ క్లియర్. నేను సింగర్, నేను మ్యూజిక్ డైరెక్టర్, ఇంకే వేరే థాట్ లేదు, ఎప్పుడు లేదు. సో ఇట్ వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, అప్పటి నుంచి. లేదండి, నేను నేర్చుకున్నాను మ్యూజిక్. తనకి 7 years పట్టింది, బ్రెయిన్ సెల్ అప్పుడు స్టార్ట్ అయింది. అదే మా అన్నకి 7 ఉన్నప్పుడు నాకు స్టార్ట్ అయింది, అంటే నేను పుట్టినప్పుడు. ఓకే. సో బట్ యాజ్ సచ్ నేను నేర్చుకున్నాను, కానీ చిన్నప్పుడు ఎప్పుడు అన్నంత షూర్ కాదు నేను సింగింగ్ లోకి వచ్చేస్తాను, మ్యూజిక్ అవుతాను. నేర్చుకోవడం వరకు నేర్చుకున్నాను, లైక్ లైఫ్ టేక్ వేర్ ఎవర్ ఇట్ టేక్స్ అన్న పాలసీలో. అండ్ 10th క్లాస్ తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయింది. కొంచెం టైం పట్టింది నాకు, హార్డ్ వర్క్, స్ట్రీట్ స్మార్ట్. సో జనరల్లీ ఏంటంటే ఇప్పుడున్న ఫేమస్ సింగర్స్ అందరూ కూడా ఒక్కొక్కటి రామాచారి గారి స్టూడెంట్స్. సో అలాంటిది మీరు వారి పిల్లలు, రియల్లీ ప్రౌడ్ థింగ్ టు సే. సో మీరు కూడా అక్కడే నేర్చుకున్నారు, సార్ దగ్గరే నేర్చుకున్నారు. అంటే
మా అకాడమీలో కూడా ప్రతి ఒక్కళ్ళు క్లాసికల్ వేరే వేరే దగ్గర నేర్చుకుంటారు. బోత్ ఆఫ్ అస్ స్టార్టెడ్ ఆర్ క్లాసికల్ మ్యూజిక్ ఫ్రమ్ ఊర్గండ్ లీలావతి గారు. అక్కడి నుంచి నేను, నీతా చంద్రశేఖర్ గారు, మోహన్ కృష్ణ గారు, ఇప్పుడు ప్రెసెంట్ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర క్లాసికల్. ఆ తర్వాత వెస్టర్న్ పియానో ఫ్రమ్ మార్తాండ్ గారు అండ్ థామస్ గారు, అండ్ ఆడియో ఇంజనీరింగ్ అండ్ వెస్టర్న్ వోకల్స్ ఫ్రమ్ ఆశీర్వాద్ లూక్ గారు. కాకుండా లిటిల్ మిషన్స్ అకాడమీలో లైఫ్ మ్యూజిక్ అండ్ లైఫ్ లెసన్స్. లైఫ్ లెసన్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా, సేమ్ లైట్ మ్యూజిక్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేర్చుకుంటూ కర్ణాటక సంగీతం ఎం పద్మ గారి దగ్గర అండ్ శ్రీనిధి అక్క దగ్గర నేర్చుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి కౌశిక్ కళ్యాణ్ అన్న దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ హిందుస్థానీ మ్యూజిక్ ఏమో అపూర్వ అక్క దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ వెస్టర్న్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్ కేఎం కన్జర్వేటరీలో నేర్చుకుని అండ్ ఇక్కడ మ్యూజికల్స్ అనే స్కూల్లో కూడా గ్రేడ్స్ చేశాను. సో అంటే లైక్ మీరు చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు లైక్ ఫాదర్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే జనరల్లీ ఇప్పుడు మన ఇంట్లో మన ఫాదర్ నేర్పిస్తున్నారు అన్నప్పుడు ఒకటి ఐదర్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు, లేదు అని అంటే ఫాదరే కదా అనే సెన్స్ మనం కొంచెం ఈజీ గోయింగ్. మాకు రెండు లేవండి. So, మీకు లైక్ ఎనీ అదర్ స్టూడెంట్ సండేస్ Okay. మాత్రమే హీ యూస్ టు బి ఆర్ గురు. మిగతా టైం మొత్తం ఇట్ వాజ్ అవర్ మదర్. తను షీ వాజ్ బిహైండ్ అస్ Music లో. మ్యూజిక్ పరంగా షీ వాజ్ బిహైండ్ అస్. తను తిప్పింది, క్లాసెస్కి తీసుకెళ్ళింది, నేర్పించింది. తన్నైతే తిట్టింది, నన్నైతే కొట్టింది, ప్రాక్టీస్ చేయించింది. ఎవ్రీథింగ్ మామ్ ఎక్కువ క్రెడిట్ అమ్మకి. అండ్ క్లాసెస్ విషయంకి వస్తే స్కూల్లో ఎవరిని ఎప్పుడు తిట్టరు. ఎవరినన్నా ఏమైనా అన్నాలన్నా నన్నుగా నన్నంగా అని చెప్పి మమ్మల్ని అనేవాళ్ళు. సో ల్యాబ్ రాట్స్ మేము. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ సాంగ్ అంటే మూవీ సాంగ్ పాడినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా? అది యాక్చువల్లీ నాకు గుర్తులేదు. నాకు Okay. మూవీ కాదు కానీ ఒక సీరియల్ కి టైటిల్ సాంగ్ లో పాడాను. డాక్టర్ బంటి గారు మ్యూజిక్ చేసిన సీరియల్ బొమ్మరిల్లు అనే సీరియల్లో పాడాను. అయితే మా నాయనమ్మ ఇంట్లో చూసేది. సో నేను ఫుల్ హ్యాపీ అయ్యేదాన్ని అనమాట. ఎందుకంటే ఆ సీరియల్ నా వాయిసే వచ్చేది, హుక్ లైన్. సో నా వాయిసే నేను అప్పుడు నేను మన ఇంట్లో వస్తుంది కాబట్టి నా వాయిస్ పెట్టారేమో అన్న మైండ్ సెట్ లో కూడా ఉండే అనమాట అప్పట్లో చిన్నప్పుడు. షూర్. గుజ్జన గోళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లి కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివెల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అని వస్తుంది అనమాట. సో అది ప్రాబబ్లీ నేను సెకండ్ క్లాస్ లోనో ఫస్ట్ క్లాస్ లోనో పాడాను. సో అప్పుడు మా ఇంట్లో మేముంటాం కాబట్టి ఆ సీరియల్ కి నా వాయిస్ పెట్టారేమో అని అనుకునేదాన్ని. దాని తర్వాత అలా జరగదు, అది పాసిబుల్ కాదని తెలిసింది. సో జనరల్లీ మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కానీ లేదా తిట్టుకునేటప్పుడు కానీ పాటలతో కాన్వర్సేషన్ ఏమన్నా ఉండేదా? ఇప్పుడు బయట ఎక్కడన్నా ఉన్నప్పుడు నన్ను తిట్టాలంటే తిట్టలేడు కదా, ఓ పిల్ల ఇంట్లో చావ్, పిల్ల చావ్, పిల్ల చావ్, చావ్, చావ్ అలా అంటూ ఉంటాడు. సో నేను ఎప్పుడైనా నేను ఇంకెవరితోనైనా మాట్లాడుతుంటే దీని మొహం మాడుతూ ఉందనుకో, నేను చుక్కుండే అని అలా రియలీ స్వీట్. అది మా కోడ్ లాంగ్వేజ్ లో కొన్ని అన్ని చెప్పలేము, బట్ తెలిసిపోతుంది. కానీ అక్కడ అర్థమైపోతుంది. లేకపోతే ఏదన్నా సరిగ్గా చెప్పితే ఒక సాంగ్ ఉంటుంది, అది జస్ట్ ఆ హమ్మింగ్ చేయగానే ఓకే అలర్ట్ అయిపోతాం. ఓకే నో 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 అని. ఇప్పటి వరకు రఫ్గా ఎన్ని సాంగ్స్ పాడుంటారు? సో మూవీస్ లో క్లోజ్ టు 300-400 మీరు? నేను అరౌండ్ ఒక 50 పాడానండి. అంటే లైక్ ఎక్కువ ఏ హీరోకి పాడుంటారు? అలా చూస్తే ఐ వుడ్ సే లక్కీ టు సింగ్ ఫర్ రవితేజ గారు 2 పాటలు అండ్ రామ్ పోతినేని గారి 2 పాటలు. సో 2 ఈచ్. అందులో ఒకటి దిమాగ్ ఖరాబ్ కదా? ఒకటి దిమాగ్ ఖరాబ్, ఒకటి డించక్ ఫ్రమ్ రెడ్. రవితేజ గారికి రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ అండ్ సితార్ సాంగ్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్. సో దిమాగ్ ఖరాబ్ అయితే నిజంగా మా దిమాగ్ ఖరాబ్ చేసేసింది. సో వే టు సూపర్ సాంగ్ అది. థ్యాంక్ యూ సో మచ్. సో అసలు అంటే ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఆ వైబే ఒక రకంగా ఉంది. మొత్తం అసలు ఒక్క నిమిషం ఇలా జోష్ లో తీసుకురావాలంటే ఆ సాంగ్ ప్లే చేస్తే చాలు. అవును, అప్పట్లో ఇట్ వాస్ సూపర్ ఇప్పటికీ ట్రెండింగ్. ఇప్పటికీ కూడా కంప్లీట్ ట్రెండింగ్ సాంగ్ అది. సో హౌ డు యు ఫీల్ అంటే లైక్ ఆ సాంగ్ I'm very lucky to get
2 సాంగ్స్ యాక్చువల్లీ, ఇది ఒకటి కాదు. సిత్తరాల సిరపడు అండ్ దిమాగ్ ఖరాబ్ రెండు బ్యాక్ టు బ్యాక్ 1 month గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. నాకు ఒక్క వెరీ వెరీ హ్యాపీ విషయం ఏంటంటే, ఒకటి గురువు గారు ఇస్తే, ఒకటి వాళ్ళ శిష్యుడు ఇచ్చారు. సో మణి గారు అండ్ తమన్ గారు. సో ఇద్దరికి సేమ్ ఆ 1 month స్పాన్ లో పాడడం అండ్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడం, వాళ్ళిద్దరి వల్ల నా కెరియర్ సెట్ అవ్వడం. అప్పటిదాకా ఇట్ వాస్ స్ట్రగ్లింగ్, వాళ్ళిద్దరి వల్ల నా కెరియర్ సెట్ అవ్వడం ఐ వెరీ ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు, అసలుకుని కిరాకే నన్నే కెలకే, మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే, జిల్లెల్లమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట, జిల్లెల్లమ్మ జిట్ట నిన్నైతే లేకుట్టా. అది కాదు, అదే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి గారితో మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా, సో మణి శర్మ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది, ఆ ట్రావెలింగ్ అంతా ఎలా ఉంటుంది? మణి గారి ఈ విషయానికి వస్తే నాకే కాదండి, ఇండస్ట్రీలో ఎవరికైనా ఒక తెలియని భయం ఉంటుంది. కానీ ఐ థింక్ ఐ వుడ్ సే ఐఎమ్ అ బిట్ లక్కీయర్ దెన్ అదర్స్. మాకు ఆ భయం అనే ఇది డెఫినెట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటారు ఎవరైనా మణి గారి దగ్గర, ఎవరైనా సరే ఆప్షన్ లేదు. సో కొంచెం లీనియన్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది మణి గారి దగ్గర. ఫన్ ఎలిమెంట్ యాడ్ లీనియన్స్ కంటే ఎక్కువ కొంచెం ఫన్ ఎలిమెంట్ కూడా. సో ఒక ఇద్దరు ముగ్గురు సింగర్స్ మా జనరేషన్ లో అనుకోవచ్చు. అలాంటప్పుడే అని పాడుకుంటూ ఉంటాం. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దట్ బాండ్. సో అంటే ఏదైనా కొంచెం ధైర్యంగా, సార్ ప్లీజ్ సార్ ఇది ఈరోజు నేను పాడలేను సార్, సార్ ఇది నేను అక్కడ పాడి పంపిస్తాను, మీరు ఉంటే నేను పాడాను సార్, మీరు వెళ్ళండి సార్ భయంగా ఉంది, ఇవి ఎవరు చెప్పలేరు మణి గారు. నేను కొంచెం రిక్వెస్టింగ్ గా చెప్పుకోగలిగాయి. ఆ చిన్న ఒక వన్ స్టెప్ ఎక్కువ, అది ఓవర్ ద ఇయర్స్ ఫామ్ అయింది. ఓవర్ ద ఇయర్స్ ఫామ్ అవుతుంది, అంత ఈజీ కాదు. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు, మేజర్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అగైన్ మళ్ళీ ఆ సర్ అండ్ స్టూడెంట్ బాండింగ్ ఉంటుందా, లేకపోతే మనకి చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి వాళ్ళు అలా అవుతారు కదా, అలా ఏమన్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి కార్తిక్ అన్న ఉన్నారు, ఫ్రమ్ మై 3rd 4th క్లాస్ నుంచి తెలుసు, అంతే క్లోజ్ బయట. బట్ వన్స్ వి ఎంటర్ ఇన్ టు ద స్టూడియో, హీఈస్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్, వీఆర్ హిస్ సింగర్స్. అసలు మీరు అక్కడి వరకు వెళ్తున్నారు. సాకేతన్న మ్యూజిక్ కి నేను పాడినప్పుడు కూడా అదే ఉంటుంది. అది అంటే నమ్మరు, ఓవరాక్షన్ చేస్తున్నారు అనుకుంటారు కానీ, అంటే ఏ రేంజ్ లో రూమ్ లోకి వెళ్ళాక అసలు అన్న నేను వాటర్ దాగొస్తా అని కూడా అనలేను. అంటే అనలేనంటే అనొద్దు అని కాదు, అనము అంతే. దట్ వోంట్ హ్యాపెన్. లిటరలీ అంటే అలా ఆ ట్రైనింగ్, అలా ఆ డిసిప్లిన్ డాడీ నాకు నేర్పించిన. నేను తను వెరీ ఎర్లీ ఏజెస్ లో ఒక టైం చెప్తే షీ వాజ్ జస్ట్ 5 minutes లేట్, పంపించేశారు రిటర్న్. ఆ రికార్డింగ్ తను పాడలేదు, నాది నా వర్క్. ఏడ్చింది డెఫినెట్లీ. ఆ రోజు సాయంత్రం ఆబ్వియస్లీ బయటకు తీసుకెళ్ళి ఏదో చేశా. అండ్ దెన్ ఐ టోల్డ్ హర్, సి నేను ఒక రికార్డింగ్ కి పిలిచా, 4 పిల్లల్ని పిలిచా, అందులో నువ్వు ఉన్నావు, నువ్వే లేట్ వస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు. పాయింట్ నెంబర్ 1, డాడీ అందరికీ క్లాస్లో కూర్చోపెట్టి ఇవన్నీ చెప్తారు, నువ్వే లేట్ వస్తే ఎలా అని చెప్పి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఐ థింక్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీఆర్ నెవర్ లేట్ టు అవర్ వర్క్స్. అది బయట మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది దూర్కి బాత్. ఇంట్లో సాకేతన్నకో మేము డాడీకి పాడిందో విత్ ఇన్ ద హోమ్ ప్రాజెక్ట్స్ కూడా అవ్వదు. డిసిప్లిన్ అంటే లైక్ మీకు మ్యూజిక్ ఇండస్ట్రీలో లైక్ వాజ్ ఇట్ అన్ ఈజీ పాత్ ఆర్ ఎల్స్ మీకు కూడా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఎప్పుడైనా ఉందా? We are still in struggling period. Especially this generation, every singer is in a struggling period, including Shreya Ghoshal and Arijit Singh. Because if you relax for even 1 minute, there'll be another Arijit Singh born. So and it's never easy అండి. లైక్ ఇప్పుడు ఎవ్వరు కాంప్రమైజ్ అవ్వరు, ఎవ్వరు సినిమాకి. ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ నాకు స్ట్రైట్ గా అర్థమైంది. నెవర్ డాడీ ఫోన్ చేసి ఇట్లా మా పిల్లలకి ఛాన్స్ ఇవ్వండి అని ఎప్పుడు అడగల, ఎవరిని అడగల. కట్ చేస్తే నేను కూడా నా డెమో సిడీస్ రికార్డ్ చేసుకొని నేను కిరాణిక్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు
నేను కూడా సార్ కిరాణి సార్ కావచ్చు, మిగతా వాళ్ళందరికి కావచ్చు, మణి శర్మ గారికి కావచ్చు, ఐ నెవర్ టోల్డ్ దట్ ఐ వాజ్ రామాచారి గారి ఇస్తాను. నేను బికాజ్ నేను మధ్యలో 4 years లేను ఇక్కడ. సో నన్ను ఆ చిన్నప్పుడే చూశారు, ఆ తర్వాత గ్యాప్ నన్ను ఎవరు చూడలేదు. ఒక 2 సార్లు మాట్లాడాక గుర్తుపట్టే వాళ్ళు తప్ప లిటరలీ first- మీ పేరెంట్స్ first ఏం interaction చేస్తారమ్మా లో- అంటే నేను మా ఇద్దరు పేరెంట్స్ టీచర్స్ అని చెప్పాను. ఓకే First నిజం interactions చెప్పలేదు, లో- అబద్ధం చెప్పలేదు. తర్వాత పక్కన ఉన్న వాళ్ళు నాన్న ఎలా ఉన్నారు అంటే వాళ్ళ నాన్న మీకు ఎలా తెలుసు అంటే రామాచారి గారు అది. అలా తెలవడమే తప్ప వి నెవర్, మేము కూడా చెప్పుకోలేదు, నాన్న ఎప్పుడు చెప్పలేదు. సో స్వీట్. ఈరోజు వాట్ వీఆర్ టుడే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ అవర్ గురూస్ పేరెంట్స్. వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నది, కానీ అవకాశాలు అన్నది మాత్రం మాకు మేము సంపాదించుకున్నాం. ఇద్దరం కూడా చాలా ఏళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్, అందరి దగ్గర డెమోస్, వేరే వాళ్ళు ఎలా ట్రై చేసి వచ్చారో దానికి ఇంకా 1% ఎక్స్ట్రా హార్డ్ వర్కే పెట్టొచ్చాము. బికాస్ మా నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా Generally, 10 చాలా times ఉంటాయి. ఎక్కువ Obviously. ఉంటాయి. ఈ one రోజుకి నేను ఒక పాట సోనికి ఛాన్స్ ఇవ్వండి అని ఎవరిని అడగలేదు, ఎవరిని అడగలేదు. అది వర్కౌట్ అవ్వదు, అది ప్రొఫెషనల్ కరెక్ట్ కూడా కాదు. ఒక పాట వస్తుంది, ఒక పాట వస్తుంది, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా తను అడిగాడు కాబట్టి ఒక పాట ఇచ్చేసాం అయిపోయిందిరా అని దులిపేసుకుంటాను. అదే ఇఫ్ షీ తన టాలెంట్ తోని తను వెళ్ళి కోరస్ల దగ్గర స్టార్ట్ చేసి వర్క్ అలా చేస్తేనే హంసనా వస్తుంది. or ఎనీ It's అదర్ a సాంగ్. beautiful song actually. Yeah, and I'm not mentioning that song. Might be any other song. ఒక హిట్ రావాలి అంటే యూ హ్యావ్ టు గో త్రూ, అప్పుడే సస్టైనిటీ ఉంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. Obviously. So even I wanted to talk about Hamsanava song. So it was like very peaceful song. అసలు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ సాంగ్ విన్నప్పుడు. సో ఆ సాంగ్ పాడిన తర్వాత ఇట్ వాజ్ సచ్ ఎ గ్రేట్ హిట్, బ్లాక్ బస్టర్ సాంగ్ అది. సో అప్రిసియేషన్ ఎలా వచ్చింది, ఎలా అనిపించింది ఆ పీరియడ్ ఆఫ్ టైం? అది ఒక Cloud nine. ఆ పాట మీరు వీడియో చూసారా? Hmm. ఆ వీడియోలో పడవ ఉంటుంది అవును. దాని రెక్కలతో, దాని మీదే ఉంది. ఎస్, నేను అదే అన్నా కదా క్లౌడ్ నైన్ అని. త్రూ అవుట్ దాని మీదే Yes. ఉండింది ఒక 1.5 year. అంటే నేను ఉండడం ఒకటి, నాతో పాటు వీళ్ళందరూ కూడా అలానే ఉండేసరికి ఇంకా అదంతా ఇంట్లోనే. మళ్ళీ ఇంట్లో మాత్రం ఓన్లీ హంసనావలోనే తిరిగేదాన్ని, బయటికి వెళ్ళాక కాళ్ళ మీద నడుచుకుంటాను. ఉండేది. సో మీరిద్దరు కలిసి పాడిన సాంగ్ ఏమన్నా ఉందా? ఎస్, యాక్చువల్లీ నా కెరియర్ లో ఫస్ట్ First సాంగ్, నా song. కెరియర్ ఫస్ట్ సాంగ్ యాజ్ అ సోలో, సోలో సింగర్స్ గా పెద్దగా అయ్యాక అదే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత. చిన్న ఇద్దరిది- వాయిస్ పాడాము ఇద్దరము, బేబీ చైల్డ్ వాయిస్లు, చైల్డ్ ఆర్టిస్ట్లు పాడాము. మా ఇద్దరి డెబ్యూ సాంగ్ యాజ్ అడల్ట్స్ ఇస్ అ డ్యూయట్. ఈజ్ అ డ్యూయట్. ఓకే. ఇద్దరం కలిసి సాయి పాడిందే కార్తిక్ సాయి గారి కార్తిక్ music లో అన్న. పాడాము. హీ మేడ్ షూర్ ఇద్దరిని నేనే ఫస్ట్ పాడిస్తాను. వావ్. సో సెల్ఫీ రాజా అనే సెల్ఫీ మూవీలో రాజా. సెల్ఫీ రాజా అనే సాంగ్ పాడాము. కెన్ యు సింగ్ 2 lines? मैं हूँ तेरा सेल्फी राजा, बेबी तू ही मेरा स्पाइसी रोजा. मैं हूँ तेरा सेल्फी राजा, बेबी तू ही मेरी स्पाइसी रोजा. వావ్. సో డెఫినెట్లీ ఈ సాంగ్ అయితే మీ లైఫ్ మొత్తంలో స్పెషల్ సాంగ్ ఉండిపోతుంది yes, కదా. Definitely. సో స్వీట్. సో బాలు గారితో మీ బాండింగ్ ఎలా ఉంది? It is very, very special, and we are very lucky, fortunate to have at least born in his era. In his era, First to point. see him near close, To hear him, to see him. to be able to Tanne- touch him, bless him. తన్ని ఎత్తుకున్నారు, నన్ను ఎత్తుకున్నారు. సో వెరీ ఫార్చునేట్ అప్పటి నుంచి. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ దట్ he attended my wedding and he was there for like half an hour, వావ్. 40 minutes. So I think he's still somewhere here. Yeah. సో మీకు బాండింగ్ ఎలా ఉంది? బాలసుబ్రహ్మణ్యం గారిని అసలు ఎన్నిసార్లు చూసినా మనకి తిరుమల దర్శనం లాంటిది అది. ఎప్పుడు చూసినా అదొక అది హై అంతే. అండ్ అలానే ఆయన నేను ఒక పాట చేసి పంపిస్తే హ్యాండ్ రిటర్న్ లెటర్ ఇచ్చారు. వావ్. సో దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఆయన నాకు ఒక లెటర్ రాసి బ్లెస్ చేస్తూ పంపించారు. అది కూడా నేను ర్యాండమ్ గా ఈమెయిల్ చేశాను ఆయనకి పాట చేసి. యాజ్ అ నార్మల్ సింగర్, అసలు నేను రామాచారి గారు వాళ్ళ అమ్మాయి అని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఓకే. ఒక సింగర్ కి ఒక సింగర్ అటెంప్ట్ చేసింది ఒక సాంగ్ అని చెప్పి, నేను ఎవరో తెలీదు ఏమీ తెలీదు, ఆయన
అమ్మ సాహితి చాలా చక్కగా పాడావు, నీ యాక్సెంట్ బాగుంది, అది బాగుంది అని చెప్పి ఒక లెటర్ బ్లెస్ చేస్తూ హ్యాండ్ రిటర్న్ లెటర్ రాసి రిప్లై ఇచ్చారు ఈమెయిల్ కి. అసలు అమేజింగ్, వీఆర్ చాలా వెరీ సరదాగా వెరీ ఉంటారండి. లక్కీ. చాలా చాలా ఓకే చాలా సరదాగా ఉంటారు, చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు. ఆయన ఎక్స్పీరియన్స్ లోని 1/3 వయసు ఉన్న వాళ్ళకి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ అందరూ ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ అన్న ఇంకా వదిన పైన ఎందుకుంటాయంటే వీళ్ళ పెళ్లిలో చాలా మంది ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఉన్నారు, బాలు గారిని దగ్గరగా చూసిన వాళ్ళు ఉన్నారు. మా పిల్లలందరి మధ్యలో వెళ్ళి కూర్చొని వాళ్ళతో కలిసి సరదాగా కొన్ని కీర్తనలు ఆయన ఎంజాయ్ చేశారు. ఇంకా చాలా మంది ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనతో లాస్ట్ కలిసింది కలిసి నా wedding. ఇంటరాక్షన్ అండ్ వాళ్ళందరూ కూర్చొని సరదాగా కూర్చొని నవ్వుకొని టైం 1 hour పైనే ఉన్నారు ఈజీగా. అండ్ సరదాగా కూర్చొని నవ్వుకొని భోజనం చేసి ఎంజాయ్ చేసి ఆ మూమెంట్స్ అందరికి సాకేతన పెళ్లిలోనే అని గుర్తు. సో అందరు ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఆన్ అన్న అండ్ పూజిత బికాస్ ఆఫ్ బాలు గారు. నిజంగా పాట ఉన్నంత కాలం బాలు గారు వింటానే ఉంటారు Definitely. సాంగ్ అంటే. సో ఇప్పుడు రీసెంట్ గా ఘాటీలో మీరు ఒక సాంగ్ పాడారు కదా, అవును, సో ఇట్ ఇస్ రియలీ ట్రెండింగ్. సో అబౌట్ టు రిలీజ్ మూవీ, సో Yes. హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? వెరీ హ్యాపీ. అండ్ రాఖీ రోజు ఈ క్వశ్చన్ అడగడం కూడా నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గాడ్స్ గివెన్ బ్రదర్స్ కొంతమంది ఉంటారు కదా, అందులో సాగర్ అన్న మా అన్నకి వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ హీస్ అ బ్రదర్ టు మీ. చిన్నప్పటి నుంచి ఇంకా So it is one of my best friends who's launching as a music director. డెబ్యూ మూవీ అందులో Sagar, Vidyasagar. ఎస్ అందులో So- మేమిద్దరం పాడాము. సో Uh, నాకైతే మోర్ హ్యాపీ బికాస్ రాఖీ రోజు మీరు క్వశ్చన్ అడిగారు. So I wish him great success through this interview, and thank you so much for encouraging both of us. థ్యాంక్ యూ సాగర్ గారు, And విద్యాసాగర్ నాగవల్లి గారు. we love you. Thank you. Okay. నా Finally, నా ఆ నా song- డెమోస్ కూడా పంపిస్తారు ఎప్పుడైనా కుదిరితే, నాకు కూడా ఒక అవకాశం. ఆల్రెడీ ఇచ్చాడుగా. ఓకే, ఆల్రెడీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఆ సాంగ్ తో ఎండ్ చేద్దాం. ఎండ్ చేసే ముందు హౌ ఇస్ ద స్టూడియో గోయింగ్? ఇట్స్ గ్రేట్ అండి, ఇట్స్ గ్రేట్. Really ఐ good. మీన్ ఇట్స్ ఒకటి ఏంటంటే ఇట్స్ మై పర్సనల్ స్టూడియో. సో నాకు వర్క్ ఉన్నప్పుడు అది గ్రేట్ గానే ఉంటుంది Yes. అంతే. హార్డ్ వర్క్ మనతో మనం start నేను చేసే నాకు work is దేవుడు great thing పండించినంత వరకు నా స్టూడియో బాగుంటుంది. అంతే. సో మా బాబాయ్ వాళ్ళ అబ్బాయిది కమర్షియల్ స్టూడియో అండి. Yes. ఇప్పుడు అక్కడే 80% ఆఫ్ ఆల్ ద ఇండస్ట్రీ వర్క్స్ Yes. అక్కడ. సో మీరు రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ దగ్గర నుంచి ఆల్ ద హిట్ సాంగ్స్ అక్కడే రికార్డ్ అవుతాయి. సో ఈ రక్షాబంధన్ స్పెషల్ అగైన్ అనదర్ బ్రదర్ ఐఎమ్ సెలబ్రేటింగ్. హిస్ నేమ్ ఇస్ తంబి ఎంతమంది శ్రీనాథ్ brothers కొమాండూరి. ఉన్నారు అసలు మీకు? హీస్ మై ఓన్ బ్రదర్, అంటే మా Okay. ఓన్ బాబాయ్ వాళ్ళ అబ్బాయి. సో Okay. We are 4 of us, Srikar, Srinath, నేను, సోనీ, అండ్ we have నా మరదలు ఉంది ఐశ్వర్య ఐషు. సో మేము 5 we are Okay. like this. ఓన్ always. సిబ్లింగ్స్. ఇంకా It's really so nice. So finally we'll end this with a song. సో ఆ సాంగ్ కూడా ఏంటి అంటే లైక్ నార్మల్ సాంగ్, జనరల్ ఎనీ సాంగ్. సో మీరిద్దరు ఒక సాంగ్ పాడితే మా కోసం. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయి కాటుకల నా కలలు, నూలుముతుంటే ఎరగకంది చిందే నేసెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతుంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. వావ్ వావ్, దట్స్ Thank you. సో సూపర్ అసలు. సో ఇలా మీరు పాడుతూ ఉంటే మేము రోజంతా వింటూనే ఉంటాం. సో మరి లాస్ట్ రాఖీ పండగ స్టార్ట్ చేద్దామా? రాఖీ కట్ట. అర్జెంట్ గా ఇచ్చేస్తే గిఫ్ట్ కొనుక్కోవడానికి వెళ్ళాలి అసలు. కానీ నాకు మోస్ట్ ఇష్టమైన సెగ్మెంట్ ఇది. నాకు మోస్ట్ కష్టమైన సెగ్మెంట్ బట్ స్టిల్. నీకు నచ్చేది ఒకటి చెప్పనా? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది.
బై ద Thank వే you. ఇది ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చావు నా చిన్నప్పుడు. తన పేరు రాటు So nice. రాయించుకున్నాను. అది birthday Gift gift. అవి ఇవి అవసరం అది లేదు. బర్త్డే కి రాఖీ గిఫ్ట్ అది బ్రదర్. అది ఇయరంతా ఏడుపే. దానికి. అందుకనే తెచ్చా. ఓ సో ఇదేంటన్నది నువ్వు ఇక్కడ అందరి ముందు ఓపెన్ చేయకు, నువ్వు పర్సనల్ ఓపెన్ చేయ. ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది అందరికీ చూపించే గిఫ్ట్ కాదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా వచ్చి మా ఇద్దరి వెరీ స్పెషల్ డేని యూ మేడ్ ఇట్ మోర్ స్పెషల్. చూస్తున్న ప్రేక్షకులందరికీ మా ఇద్దరి తరఫున మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు. Thank you so much, Saket Garu and Soni Garu. It was really nice having conversation with you. And once again, happy Raksha Bandhan to both of you. So, చూసారు కదండి రక్షా బంధన్ స్పెషల్ రాఖీ రిథమ్ ప్రోగ్రామ్ లో మన సాకేత్ అండ్ సోని గారి వాళ్ళ కెరీర్ ముచ్చట్లు అండ్ వాళ్ళ రక్షా బంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూసారుగా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ ఆల్. అండ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రక్షా బంధన్.